మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఆది కాండం చదువుతున్నాం కదా. ఈ యొక్క బైబిల్ గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఆది కాండమును హెబ్రీ భాషలో బేరిషెత్ అంటే ఆదిలో, బేరిషెత్ అంటే ఆదిలో అని అర్థము. గ్రీకులో ఆది కాండము అంటే ప్రారంభము అని అర్థము. అంటే ఈ యొక్క ముఖ్యాంశము అంటే ఆది కాండములో 50 అధ్యాయాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. వచనాలు 1533 వచనాలు ఉన్నాయని మనం చదువుతున్నాం. ఈ ఆది కాండం ముఖ్యాంశము ఏంటి అని అంటే దేవుని ప్రపంచము మరియు దేవుని ప్రజల ప్రారంభము. ఈ రెండు ఆది కాండంలో మెన్షన్ చేస్తూ ఉంటాం. అయితే ఉద్దేశం ఏంటి, అసలు ఆది కాండాన్ని రాయడానికి ఉద్దేశం ఏంటి అని అంటే భూమి ఆకాశములు మరియు మానవాళి ప్రారంభ దశ యొక్క నేపథ్యంలో దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజల యొక్క ఆరంభాలను మనకు తెలియజేయడానికి ఇది రాయబడింది. దీనిలో ఉన్నటువంటి ముఖ్య అంశము లేకపోతే ముఖ్య వచనము ఏంటి అని అంటే ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనము, తర్వాత 12వ అధ్యాయము 2-3 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, అది ముఖ్యాంశము. వారు ఏలుదురు కాకని పలికాడు. తర్వాత 12వ అధ్యాయంలో నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అన్నాడు. ఈ 2 వచనాలను మనం ధ్యానం చేస్తే గనక అబ్రహాముతో అన్న మాట ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ యొక్క ప్రకటన అయ్యే వరకు ఈ యొక్క వాగ్దానము లేకపోతే ఆశీర్వచనం కొనసాగుతూనే ఉంది. అది ఆది కాండంలో ఉన్నటువంటి ముఖ్య అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. మనం డేట్ల ప్రకారం చూసుకుంటే కనుక చరిత్రలో ఈ ఆది కాండం ఉందా లేదా అని ధ్యానం చేస్తే కనుక మానవ చరిత్ర ప్రారంభము కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఆది కాండంలో దేవుడు లోకాన్ని సకల ప్రాణులను సృజించడం కనిపిస్తూ ఉంది. తర్వాత ఏదైనా తోటలో పాపము చేరటం కనిపిస్తూ ఉంది. మానవుల యొక్క తొలి తరాలు ఆది కాండంలో అన్ని తరాలే ఉన్నాయి. ఆ తరాలు ఎన్ని తరాలు ఉన్నాయి అవన్నీ తెలుస్తున్నాయి. ఆ తర్వాత నోవాహు అతని వంశీయులు ఎక్కడెక్కడ మరి సెటిల్ అయ్యారనేది తెలుస్తూ ఉంది. దేవుని ప్రజ అయిన ఇశ్రాయేలీలు ప్రారంభ దశ ఇదంతా కూడా. ఇప్పుడు ఇశ్రాయేలీలు గురించి మనం ఆలోచించినట్లయితే కనుక వాళ్ళ ప్రారంభ దశ ఈ ఆది కాండంలోనే 11వ అధ్యాయంలో కనపడుతూ ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తే కనుక అబ్రహాము, ఇస్సాకు, శారా, యాకోబు. ఇస్సాకు అతని కుటుంబము, యాకోబు, ఏషేవు వారి కుటుంబాలు, యాకోబు దేవుడైన ఏషేవు వృత్తాంతం, ఇవన్నీ కూడా ఆది కాండంలో ఉన్నాయని మనకి వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ ఆది కాండము ఎప్పుడు రాయబడింది, అది స్థలం ఎక్కడ అంటే సీనాయి అరణ్యం దగ్గర రాయబడింది. ఎవరి కొరకు రాయబడింది? ఇశ్రాయేల్ కొరకు రాయబడింది. ఈ యొక్క చరిత్ర కాలం మనం గమనిస్తే కనుక ఆది కాండం 1వ అధ్యాయం నుంచి మరి చరిత్ర ఎప్పుడంటే 200 సంవత్సరాల నుంచి 1640వ సంవత్సరం వరకు ఈ ఆది కాండం 50 అధ్యాయాలు కొనసాగింది. 1 రోజు 2 రోజుల చరిత్ర కాదు ఇది. 200 సంవత్సరాల నుంచి 1640 సంవత్సరాల వరకు ఉన్నటువంటి చరిత్ర ఈ 50 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు పూర్వం ఈ ఆది కాండం ఎప్పుడు మరి ఈ యొక్క రచన జరిగింది, మోషే రాశాడని మనం మాట్లాడుతున్నాం. క్రీస్తు పూర్వము 1445వ సంవత్సరం నుంచి 1405వ సంవత్సరంలో ఇది వ్రాయబడింది అని మనం మాట్లాడుతున్నాం. ఆది కాండం గురించి మనం చూస్తే ఒక్కొక్క అధ్యాయంలో మరి దేవుడు చెప్పడం జరిగింది. ఆ యొక్క చరిత్ర కనుక మనం గమనిస్తే ఎవరు ఎక్కువ కాలం బ్రతికారు మరి అవి కూడా ఉన్నాయి. ఇందులో ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు 969 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికిన మెతూషెల. అలాగే తక్కువ కాలం బ్రతికిన వాళ్ళు మరి అన్నీ కూడా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అండ్ చరిత్ర, ఏ సంవత్సరంలో ఏదేం జరిగింది చెప్తున్నా, దాని గురించే నేను చెప్తూ ఉన్నాను. 1900 BC అబ్రహాం చూజన్ బై గాడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద జూవిష్ పీపుల్. అది ఎప్పుడు అంటే 12వ అధ్యాయంలో ఆయన మొదలు పెట్టడం జరిగింది. అది ఎప్పుడు 1900 BC సంవత్సరంలో. చరిత్ర కనుక మనం వెనక్కి వెళ్తే కనుక 1900 BCలో జరిగింది అని మనము చరిత్ర చెప్తూ ఉంది. అలాగే మరి 20వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో మనం గమనిస్తే కనుక సొదొమ యొక్క నాశనము జరిగింది కదా. ఈ 19వ అధ్యాయంలో జరిగిన సొదొమ నాశనము 2066 BC, 2066 BC. ఇదంతా కనుక చరిత్రలో ఉంది. 2066 BCలో ఈ యొక్క 19th చాప్టర్ జరిగింది ఉంది. అలాగే 21
21 అధ్యాయంలో ఇస్సాకు జననము కనిపిస్తూ ఉంది. ఆ ఇస్సాకు జననము 2065 బీసీలో 2065 బీసీలో మరి ఆయన జననం కనిపిస్తుంది. ఆ తర్వాత 22 అధ్యాయము ఇస్సాకు బలి కనపడుతుంది మనకి 2045 కనిపిస్తూ ఉంది. అంటే ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క సంవత్సరము ఎలా ఉందో చరిత్రలో చూడండి. ఆ తర్వాత 25 అధ్యాయం మనం గమనిస్తే గనక ఇస్సాకుకి వివాహం జరుగుతుంది. ఇస్సాకు ఇరుబకాకి వివాహం జరుగుతుంది. అది 2025లో మరి ఆ యొక్క జరిగింది. ఆ తర్వాత 8వ వచనంలో ఈ యొక్క అబ్రహాము నిండు వృద్ధాప్యము ఉన్నవాడే ముసలితన ప్రాణం విడిచాడు. ఎప్పుడు అంటే 1990 అంటే 1990వ సంవత్సరంలో ఆయన మరణించాడు. అక్కడే ఈ యొక్క అధ్యాయంలో చివరి భాగంలోకి వచ్చేసినాక ఏషావు యాకోబు జననం కూడా 2500లో జరిగింది అని చరిత్ర చెప్తూ ఉంది. 27వ అధ్యాయానికి వస్తే కనుక 1900 BC అబ్రహాం ఇస్సాకు రూల్స్ ఓవర్ ద ఇజ్రాయెల్ను రూల్ చేయడానికి ఆయన అక్కడ సెలెక్ట్ అవడం కనిపిస్తూ ఉంది. అలాగే 27వ అధ్యాయం చదివితే కనుక యాకోబు మరి హారానికి పోయిన సంవత్సరం 1928 క్రీస్తుపూర్వం BC 1928. ఆ తర్వాత 28వ అధ్యాయానికి వస్తే కనుక 1850 BCలో జాకబ్ సన్ ఆఫ్ ఐజక్ రూల్స్ ఓవర్ ఇజ్రాయెల్ను రూల్ చేయడం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అది ఇప్పుడు 1850వ సంవత్సరంలో. బైబిల్ నిరాకారంగా ఉంది, బైబిల్ ఉట్టిదే, లేకపోతే హిస్టరీ ఉట్టిదే, ఆదికాండం ఉట్టిదే అంటానికి అవకాశాలు లేవు. ఎందుకు అంటే చరిత్రలో ఉన్నటువంటి మరి సంఖ్యల ప్రకారం లేకపోతే సంవత్సరాల ప్రకారం మనం గమనిస్తూ ఉంటే కనుక ఏ సంవత్సరంలో ఏం జరిగిందో అంత విపులంగా వ్రాయబడి ఉంది. అలాగే 29వ అధ్యాయంలో యాకోబు వివాహం జరుగుతుంది రాహేల్తోటి 1920. ఆ యొక్క 29వ అధ్యాయంలో అది కనిపిస్తుంది. ఇలా సంవత్సరాలు చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి కూడా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క సంవత్సరం కనిపిస్తుంది. నేను అన్నీ ఎక్కువ చెప్పటం లేదు, చాలా తక్కువలో నేను ఎన్ని సంవత్సరాల్లో ఎక్కడెక్కడ జరిగిందో నేను చెప్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క పిల్లల గురించి కూడా చాలా ఉన్నాయి 49వ అధ్యాయం వరకు. అయితే ఈ యొక్క బైబిల్ మొత్తాన్ని, ఈ యొక్క ఆదికాండం మొత్తాన్ని 50 అధ్యాయాలు గమనిస్తే కనుక ముఖ్యమైన వ్యక్తులు లేకపోతే ముఖ్యమైన ప్రాంతాలు మనం గమనిస్తే కనుక ముఖ్యమైన వ్యక్తులు కొంతమందే ఉన్నారు. ఆదాము, హవ్వ, నోవాహు, అబ్రహాము, సారా, ఇస్సాకు, రెబ్కా, యాకోబు, ఏసావు. ఎంతమంది అండి? 1 2 3 4 5 6 7 8 9 మంది. ఈ 9 మందిని జ్ఞాపకం చేసుకుంటే 50 అధ్యాయాలు మనకు తెలిసిపోతాయి. ముఖ్యమైన ప్రదేశాలు అరారాతు, బాబేలు, ఉర్, హారాము, షెకెము, హెబ్రోను, బేర్షబా, బేతేలు, ఐగుప్తు. ఇవి ఆదికాండంలో ఉన్నటువంటి సత్యాలు. ఆదికాండం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి మరి అద్భుతాలు. ఈ యొక్క ఆదికాండం గురించి మనం మాట్లాడుకుంటే కనుక చాలా ఉన్నతమైన సబ్జెక్ట్ అండి. ఒక్కొక్క సంవత్సరంలో ఏమేమి జరిగిందో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ యొక్క ఆదికాండం గురించి మనం ధ్యానం చేసాం. ఆదికాండంలో ఉన్న వ్యక్తులు, ఆదికాండంలో ఉన్న ప్రాంతాల గురించి మనం చూసుకున్నాం. ఆ యొక్క మరి ఆదికాండం ఇక్కడికి మనం క్లోజ్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.